నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ రైతు వేదిక వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు మోహన్న గారి రాజు మాట్లాడుతూ 2వ విడత 1,50,000 రూపాయలు రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా గజ్వేల్ రైతు వేదిక వద్ద రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నామన్నారు. రైతు పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర పుటల్లో నిలిచిపోతారని, ఎన్నికల హామీల్లో ఒకటైన రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని తెలిపారు. గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, కాంగ్రెస్ పార్టీ చేతల ప్రభుత్వమని తెలియజేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుంటుకు శ్రీనివాస్, జంగం రమేష్ గౌడ్, నంగునూరి సత్యనారాయణ, కొండలరెడ్డి, రాజు, షరీఫ్, రాజాగౌడ్, జానీ పాషా, గాడిపల్లి శ్రీనివాస్, మోహన్, శేఖర్, గాజుల శ్రీనివాస్, కన్నా యాదవ్, నక్కా రేగొండ, సంగుపల్లి మల్లేశం, చంద్రం, అరుణ్, గుండు లక్ష్మణ్, సత్యం, కృష్ణ, అశోక్ గౌడ్, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులుగా ఇక్కడ చేసినటువంటి రైతు సోదరులందరికీ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, నర్సారెడ్డి రెడ్డి గారి నాయకత్వం, జై జవాన్. ఎందుకంటే 2వ విడత 1,50,000 రుణమాఫీకి ఈరోజు మన ప్రియతమ నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు చెక్కుల రూపేణా మా తెలంగాణ రైతాంగానికి అందజేసినందుకు గజ్వేల్ రైతాంగం పక్షంగా ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో చూసినట్టయితే రైతు పక్షపాతి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు దమ్మున్న లీడరు, దమ్మున్న సీఎంగా ఈరోజు గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో రైతులను వంచన చేస్తూ మోసం చేసిన గత ప్రభుత్వానికి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా పట్టం కట్టి ఈరోజు రైతులకే కానీ బీద ప్రజలకే కానీ ఈరోజు 6 గ్యారంటీలను కూడా విజయవంతంగా పూర్తి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రజాభిమానము రోజు రోజుకు పెరుగుతున్న సంగతి మనం గ్రహిస్తున్నాం. రాబో స్థానిక సంస్థల్లో కూడా ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఈరోజు విజయానికి ముందు బాటలు వేస్తున్న సంగతి కూడా మనం గ్రహిస్తున్నాం. ఈరోజు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకే నెలకు 6,000 కోట్ల రూపాయలు మిత్తి గట్టుతూ ఈరోజు అనుకున్న అన్నదానికి ఈరోజు నిలబడి ఈరోజు ఇంచుమించుగా 20 లక్షల కుటుంబాలకు ఈరోజు రైతు రుణమాఫీ చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి గారిది. ఆ రోజు దేశంలో మొత్తం 72,000 కోట్లు రుణమాఫీ చేస్తే ఇవాళ ఈరోజు తెలంగాణ ఒక్క రాష్ట్రానికే ఇంచుమించుగా 30,000 కోట్ల రూపాయలను ఈరోజు ఇంత కష్టాలల్లో ఉన్నా కూడా కుటుంబ పెద్ద అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు బీద ప్రజల పక్షపాతి ఈరోజు రుణమాఫీ చేసి ఈరోజు రైతుల ముఖంలో ఆనందాన్ని చూస్తున్నాం ఈరోజు. ఎందుకంటే ఏ ఒక్క నాయకుడు కూడా రుణమాఫీని ఇలా ఏకకాలంలో చేసిన ఘనత ఎవరికి. రైతు చేసిన దేశము బాగుపడదు అని చెప్పని అంటారు. రైతుకి ఎంత చేసినప్పటికీ కూడా వ్యవసాయ ఆధారిత దేశమైన మన దేశంలో రైతుకు ఎంత బాసటగా నిలిస్తే అంత దేశానికి అన్నం పెట్టే రైతుకు బాసటగా నిలవాలన్న ఉద్దేశంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న బృహత్తరమైన కార్యక్రమము రైతు రుణమాఫీ కార్యక్రమం. రైతు ఎన్నో రాష్ట్రం అప్పుల పాలైనప్పటికీ కూడా ఈరోజు ఎలక్షన్లు లేనప్పటికీ కూడా కావాల్సిన రైతుకు మేలు ఏదైతే ఉందో అది చేసి తీరాలన్న దృఢ సంకల్పంతో ఇలా ఆయన రుణమాఫీ 2వ విడత చేస్తున్నారు. రాబోయే నెల రోజుల లోపల ఆయన హామీ ఇచ్చిన మేరకు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తాడని చెప్పనని మనకి విశ్వాసం కలిగిన మీదపై ఈరోజు గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ రైతాంగం పక్షాన, గజ్వేల్ పట్టణ రైతుల పక్షాన ఈరోజు పండుగ వాతావరణంలో బాణాసంచా పేల్చి ఈరోజు మన సంబరాలను జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరింత దృఢంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రాబోయే 10 సంవత్సరాల కాలానికి కూడా కాంగ్రెస్ అయితేనే దేశానికి మేలు చేస్తుంది, కాంగ్రెస్ అయితేనే ఈ దేశాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తుందన్న
ఒక మెసేజ్ని పంపిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మన దేశము మన రాష్ట్రము అన్ని విధాలుగా కూడా కృతజ్ఞతగా ఉండాలని చెప్పనని రైతులందరూ పక్షాన మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.